హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూథింగ్ ఎగ్జిస్టెన్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి కందిపప్పు. అందులో పెద్ద స్పెషల్ థింగ్ ఏం లేదు, కాకపోతే నేను వేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అబ్బా, అవి వేసే చాలండి, ఆ పప్పు ఫ్లేవరే చేంజ్ అయిపోతుంది, ఆ టేస్ట్ కూడా అదిరిపోతుంది. కందిపప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. 1/2 కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని ఒక 2-3 సార్లు మంచిగా కడిగి నీళ్ళల్లో ఒక 1/2 అవర్ నానబెట్టండి. ఆ తర్వాత ఏంటంటే ఇలా స్టవ్ మీద పెట్టుకున్నా నేను, లో ఫ్లేమ్లో పెట్టి. ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. టమాటోస్, ఒక 2 టమాటోస్ తీసుకుని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్న పొడుగ్గా, ఎందుకంటే పప్పు ఉడికేటప్పుడు అందులో వేస్తాం మనం. జీలకర్ర 1 స్పూన్, దంచి పెట్టుకున్నవి, పసుపు 8 స్పూన్, కారం 1/8 స్పూన్ కంటే తక్కువ, ఉప్పు తగినంత. మంచిగా ఉడకాలి. ఆ తర్వాత చూశారు కదా, పప్పు ఉడుకుతుంది. పప్పు ఉడుకుతున్న టైంలో మనం ఇందాక చూపించా కదా పసుపు, అది, కారం వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఇది నేను చూపించాను కదా మీకు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, ఈ 3 కలిపి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అది కూడా వేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఆహా, వాసన అయితే గుమగుమలాడుతుంది. బా, ఏముందండి. ఇప్పుడు పప్పు అయితే మంచిగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తితో మంచిగా మ్యాష్ చేసుకుందాము. ఆ తర్వాత తాలింపు పెట్టుకుందాం. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను. కొన్ని నీళ్ళు పోసుకుందాం. దాంతోపాటు ఉప్పు కొంచెం తక్కువైంది, కొంచెం వేసుకుంటాను నేను ఉప్పు. చూసారు కదా, కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా అనుకున్నాను. ఇలా ఉండాలి పప్పు టెక్స్చర్. కొంచెం వేసుకున్నాను ఉప్పు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ప్యాన్ వేడవుతుంది. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. 1.5 వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం. ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాం. వేసుకున్నాం కదా, ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం ఇంగువ, దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఈరోజు నేను వెల్లుల్లి ఇలా ఫుల్ దంచకుండా బాగుంటుంది. ఇలా కూడా వెల్లుల్లిపాయ ఇలా మంచిగా ఫ్రై అయింది. ఈ టైంలో కరివేపాకు, ఆనియన్స్ వేసుకుందాం. కరివేపాకు, ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి.
అంతసేపు వేగనిద్దాం. అయితే ఈ ఆనియన్స్ ఇలానే మీరు తాలింపులో వేసుకోండి. మామూలుగా పప్పులో వేసుకుంటారు, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి తాలింపు. పప్పులో కాకుండా ఇలా తాలింపులో ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇలా టేస్ట్ చేయండి. అసలు ఆ టేస్టే వేరే, అసలు అదిరిపోతుంది. పప్పు టేస్టే చేంజ్ అయిపోతుంది, అంత బాగుంటుంది. మా ఇంట్లో అయితే మేము ఇలానే చేసుకుంటాం ఎప్పుడు. అవుతుంది ఒక 1 minute అండి, అంతే. ఇంకా చూసారు కదా, ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో కలుపుకుందాం. తాలింపు కలుపుకుందాం. ఇంతే, వెరీ సింపుల్. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 minutes అంతే ఉంచాలి. పప్పు రైస్ పెట్టుకొచ్చుకుందాం. ఎక్కువ పప్పు, కొంచెం రైస్ ఇలా కలుపుకోవాలి. దాంతోపాటు మ్యాంగో పికిల్ కూడా పెట్టుకున్నాను. ఫస్ట్ మ్యాంగో పికిల్ కలపకుండా టేస్ట్ చేద్దాం. ఇలా మంచిగా కలుపుకోవాలి మొత్తం, అప్పుడు కానీ టేస్ట్ మనకి రెట్టింపు అవ్వదు. మా చిన్న చెల్లి అన్నం కలుపుతుంటేనే తినాలనిపిస్తూ ఉంటుంది, అంత బాగా కలిపిద్ది. అసలు ఎంత బాగుంటుందో, తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. అసలు ఇది కలుపుతున్నప్పుడే అసలు గుమగుమలు ఆడిపోతుంది, అంత బాగా వస్తుంది స్మెల్. మీరు ఈ పప్పు అయితే తప్పకుండా ట్రై చేయాలి. అసలు యూట్యూబ్లో ఎక్కడ ఉన్నది పప్పు, ఎంతైనా వెతకండి, ఎక్కడ కనిపించదు. సో ఇప్పుడు తింటాను. అబ్బా ఏముందండి అసలు, దెబ్బకి మా నాన్నమ్మ గుర్తొచ్చింది మాకు. మా నాన్నమ్మ చేస్తుందండి వంటలు, అసలు చెప్పలేము. ఇప్పుడు కొంచెం ఓల్డ్ అయిపోయారు కాబట్టి కొంచెం టేస్ట్ చేంజ్ అయినాయి, కానీ అసలు ఎలా చేసేవాళ్ళంటే ఎప్పుడైనా నేను మీకు ఆమెతో కూడా వీడియో చేసి పెడతాను. బా ఏముందండి అసలు, దిమ్మ తిరుగుతుంది. అసలు అంతా బాగుంది. అన్నీ ఇందులో నేను టమాటా తొక్క తీయడాలు, లేకుంటే ఆనియన్ పక్కన పెట్టడాలు, మిర్చి పక్కన పెట్టడాలు ఏం తెలియదు. మొత్తం కలిపి మంచిగా ఇలా తింటున్నాను. అసలు బా అదిరిపోయింది. నేను చెప్తుంటే నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో. మీరే చెప్తారు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో కర్రీస్. నాకు మామూలుగా పప్పు కూడా కలుపుకోబుద్ది కావట్లేదు, ఇలానే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇప్పుడు మ్యాంగో పికిల్ కూడా కలుపుకుంటాను. తినే కొద్ది తినాలనిపిస్తుంది. అబ్బా మీరు ట్రై చేస్తారా చేయరా? ట్రై చేయండి.